ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే. కానీ 2026లో వ్యవసాయం అంటే కోట్ల మార్కెట్. స్మార్ట్గా చేస్తే చిన్న గ్రామంలో నుంచే పెద్ద ఆదాయం సంపాదించవచ్చు. ఈ వీడియోలో 2024లో భారీ డిమాండ్ ఉన్న డబ్బు తెచ్చే టాప్ 7 వ్యవసాయ బిజినెస్ల గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్లలో కొన్ని చిన్న భూమితో కూడా ప్రారంభించవచ్చు, కొన్ని ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టచ్చు. మరి వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చాలామందికి తెలియని ఒక హై ప్రాఫిట్ వ్యవసాయ ఐడియా కూడా చెబుతున్నాను. 2026లో కూడా ఎప్పటికీ తగ్గని డిమాండ్ ఉన్న బిజినెస్ డైరీ ఫార్మింగ్. పాలు, పెరుగు, నెయ్యి, పన్నీర్ ఇవన్నీ ప్రతి ఇంట్లో అవసరం. అందుకే డైరీ బిజినెస్ ఎప్పటికీ ఆగదు. ఇప్పుడు చాలామంది రైతులు కేవలం పాలు అమ్మడం కాదు, A2 మిల్క్, ఆర్గానిక్ మిల్క్, ఫామ్ ఫ్రెష్ మిల్క్ పేరుతో డైరెక్ట్ కస్టమర్లకు అమ్మి ఎక్కువ లాభం పొందుతున్నారు. ఒక మంచి జెర్సీ ఆవు రోజుకు 15 నుంచి 25 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. పాలు మాత్రమే కాదు, గోమయం, గోమూత్రం కూడా ఇప్పుడు మంచి మార్కెట్ కలిగి ఉన్నాయి. చిన్నగా 2 లేదా 3 ఆవులతో మొదలుపెట్టి తర్వాత పెద్ద ఫారంగా మార్చుకోవచ్చు. మష్రూమ్ ఫార్మింగ్. చిన్న గది, తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం. అదే మష్రూమ్ ఫార్మింగ్ స్పెషల్. 2026లో హెల్త్ కాన్షియస్ ప్రజలు పెరుగుతున్న కొద్దీ మష్రూమ్స్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. ఇవి హోటల్స్, సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ స్టోర్లలో భారీగా అమ్ముడవుతున్నాయి. మష్రూమ్ ఫార్మింగ్లో ముఖ్యమైన విషయం, చాలా తక్కువ స్థలంలో కూడా చేయొచ్చు. ఇంట్లో ఖాళీ గదిలో కూడా ప్రారంభించవచ్చు. కొంతమంది రైతులు రోజుకు ₹1000 సంపాదిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్. ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై చాలా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఆర్గానిక్ ఫుడ్కి భారీ డిమాండ్ పెరిగింది. రసాయనాలు లేకుండా పండించిన కూరగాయలు, బియ్యం, పండ్లు ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. సాధారణ టమాటో కిలో ₹20 అయితే ఆర్గానిక్ టమాటో 50 లేదా ₹60 కూడా అమ్ముతున్నారు. అంటే తక్కువ పంట వచ్చినా ధర ఎక్కువ కాబట్టి మంచి లాభం వస్తుంది. ఇంకా ఇప్పుడు చాలామంది నగరాల్లో ఉన్న కస్టమర్లు రైతుల దగ్గర నుంచే డైరెక్ట్ డెలివరీ తీసుకుంటున్నారు. కోళ్ళ పెంపకం. గుడ్లు, చికెన్ ఇవి ప్రతిరోజు ఉపయోగించే ఆహారం. అందుకే పౌల్ట్రీ ఫార్మింగ్ ఎప్పటికీ డిమాండ్ ఉన్న బిజినెస్. చికెన్ మంచి ఆదాయం తెస్తాయి. హోటల్స్ కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. సరిగ్గా ప్లాన్ చేస్తే చిన్న ఫారంతోనే మంచి ఇన్కమ్ పొందొచ్చు. తేనెటీగల పెంపకం. చాలామందికి తెలియని భారీ లాభం ఇచ్చే వ్యవసాయ బిజినెస్ బీ కీపింగ్. హనీకి ఇప్పుడు భారీ మార్కెట్ ఉంది. ప్రత్యేకంగా ప్యూర్ ఆర్గానిక్ హనీకి చాలా డిమాండ్. తేనె మాత్రమే కాదు, బీస్ వ్యాక్స్ కూడా అమ్ముడవుతుంది. ఇవి వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే తేనెటీగలు పాలినేషన్ పెంచి పంట దిగుబడిని కూడా పెంచుతాయి. హైడ్రోపోనిక్ ఫార్మింగ్. మట్టి లేకుండా పంటలు పండించడం. ఇదే హైడ్రోపోనిక్ ఫార్మింగ్. 2026లో ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతున్న వ్యవసాయ టెక్నాలజీ. హోటల్స్, సూపర్ మార్కెట్స్కి భారీగా సరఫరా చేస్తున్నారు. నీరు తక్కువగా వాడుతుంది, స్థలం కూడా తక్కువ సరిపోతుంది. ఇది మొదట ఖర్చు ఎక్కువైనా సరైన మార్కెట్ ఉంటే భారీ లాభాలు వస్తాయి. చేపల పెంపకం. 2026లో వేగంగా పెరుగుతున్న మరో వ్యవసాయ బిజినెస్ ఫిష్ ఫార్మింగ్. చేపలకు మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది. ప్రత్యేకంగా ఫ్రెష్ ఫిష్కి చాలా డిమాండ్. బయోఫ్లోక్ ఫిష్ ఫార్మింగ్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. చిన్న స్థలంలో కూడా చేపలు పెంచవచ్చు. చేపలు మంచి ఆదాయం ఇస్తాయి. సరైన పద్ధతిలో చేస్తే కొన్ని నెలల్లోనే మంచి లాభం పొందొచ్చు. ఇప్పుడు చెప్పబోయేది చాలామందికి తెలియని హై ప్రాఫిట్ వ్యవసాయ ఐడియా. అదే మెడిసినల్ ప్లాంట్స్ ఫార్మింగ్. అశ్వగంధ, అలోవెరా, స్టివియా వంటి ఔషధ మొక్కలకు ఫార్మా కంపెనీల్లో భారీ డిమాండ్ ఉంది. కొన్ని మొక్కలు చాలా తక్కువ ఖర్చుతో పెంచి ఎక్కువ లాభం పొందొచ్చు. వ్యవసాయం అంటే కష్టమే కాదు, స్మార్ట్గా చేస్తే పెద్ద బిజినెస్ కూడా. 2026లో వ్యవసాయం సాంకేతికతతో కలిసి మారిపోతుంది. చిన్నగా మొదలుపెట్టండి, క్రమంగా పెంచుకోండి. ఒకరోజు మీ ఫామ్ కూడా పెద్ద బ్రాండ్ అవుతుంది. ఈ వీడియోలో చెప్పిన ఏ బిజినెస్ మీకు బాగా నచ్చింది కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఫార్మింగ్ మరియు బిజినెస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.